హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్వోకస్ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి వాళ్ళ కొడుకు మీద ఏదైతే కేసు నడుస్తుందో మనందరికీ తెలుసు. ఎంత పెద్ద సెన్సేషనల్ కేసు అయింది. ఇంకా సెంట్రల్ మినిస్టర్ రాజకీయ నాయకులు కాబట్టి ఈ కేసు ఇంకా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతారు. కొంతమంది ఎగ్నెస్ట్గా మాట్లాడుతారు, కొంతమంది ప్లస్ పాయింట్లు కొంతమంది మాట్లాడుతారు, మైనస్ కొంతమంది మాట్లాడుతారు. కొంతమంది బండి సంజయ్ కొడుకుతో తప్పేం లేదు, అమ్మాయి వాళ్ళతో తప్పంటారు, కొంతమంది హనీ ట్రాప్ అంటారు. అంటే ఇది ఒక ఎక్కడ కూడా అసలు ఏది నిజమన్న వాస్తవం ఇప్పటిదాకా ఎవ్వరికి అర్థమైతలేదు. అంటే ఒక రాజకీయ నాయకుడు సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి, బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇంత ఆయనని కావాలని చెప్పి వదిలేస్తారు, ఆయనను పట్టించుకుంటలేరు, కేసుని పక్కదో పట్టిస్తారు. రాజకీయ పలుకుబడితోని ఎట్లైనా చేసి ఈ కేసుని కింద మీద చేద్దామన్నట్టు కొంతమంది మాట్లాడుతారు. కొంతమంది ఏమో ఆమె కావాలని చెప్పి ఈయన ఇట్లా వచ్చింది, హనీ ట్రాప్ చేసింది, దానికి ఆయన ఏం చేస్తాడు, బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ గారు ఏం చేస్తారు అన్నగాడికి అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మాట్లాడుతారు. ఎవరిది తప్పనలేం, ఎవరిది ఒప్పనలేం, ఎవరిది పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళే కరెక్ట్ అన్న గారికి మాట్లాడతారు. ఇప్పుడు అంటే సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, రాజకీయాలు ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారికి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక తలనొప్పి అనే చెప్పాలి, నెత్తినొప్పి ఆయనకి. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ పొజిషన్ ఉన్న ఆయనకి ఇసెంట్ కేసులలో, అది కూడా వాళ్ళ సొంత కొడుకు దగ్గర నుంచి ఇసెంట్ కేసులు ఎదుర్కోవడం అనేది నిజంగా బండి సంజయ్ గారికి చాలా బాధాకరం. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బండి సంజయ్ గారు కూడా కార్యకర్త స్థాయి నుండి ఇవాళ సెంట్రల్ మినిస్టర్ స్థాయి దాకా వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడో, ఆయన కష్టం అంటే కష్టపడి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అన్నకాడికి బండి సంజయ్ గారు చాలా కష్టపడి ఇవాళ ఈ పొజిషన్కి వచ్చారు. ఆయన ఇవాళ ఒక మంచి పొజిషన్ ఉన్న టైంలో ఇసెంట్ కేసు ఆయన మెడకు చుట్టుకోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. దీనిలో వాస్తవాలు ఏందన్నది కోర్టులు, న్యాయ వ్యవస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళు మనం కాదు, నువ్వు నేను కాదు మనం దీన్ని డిసైడ్ చేసేది. చాలామంది సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఇష్టానుసారంగా వన్ సైడ్ మాట్లాడుతారు, అక్కడి దిక్కు మాట్లాడుతారు, ఇక్కడికి మాట్లాడు, ఎక్కడి దిక్కు కూడా నేనైతే మాట్లాడా. బట్ నేనేంది వీడియోలో కోసం ఏం చెప్దాం అనుకుంటున్నాను చెప్పానంటే, అంటే విశ్లేషణ ఈ వీడియో అసలు కేసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఈ కేసు గురించి చాలామందికి ఎవరికి తెలియదు. ఈ కేసు చాలామంది తెలియకుండానే ఈ కేసు గురించి మాట్లాడుతారు చాలామంది. మెయిన్ అసలు అది నాకు అర్థమే తెలియదు. అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్ దగ్గర నుంచి, యూట్యూబ్ ఇన్ఫ్లుయర్ దగ్గర నుంచి ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతారు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అన్న ట్రాన్స్ఫర్ ఉన్నారు అందరూ. అసలు అది నాకు అర్థమైతలేదు. అంటే ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నామంటే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని దానిలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, వాస్తవాలు ఏముంది, అవాస్తవాలు ఏమున్నాయి, ఇవి రాజకీయ కోణంలో ఎవరేమైనా చేస్తారా లేకపోతే నిజంగానే జరిగిందా, అసలు ఏందన్నది. అంటే ఇది ఫస్ట్ ఒకటి, బండి సంజయ్ గారి కొడుకు కొన్ని ఇట్లా చేస్తుండు అన్నదైతే మాత్రం ఇంతకుముందు కొన్ని ఎవిడెన్స్ వచ్చినాయి. కాలేజీలో క్లాస్మేట్స్ను కొట్టుడు, స్టూడెంట్స్ను కొట్టుడు, అవి కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి. అవి ఆ పాత వీడియోస్ అన్నీ బేస్ చేసుకొని దానికి ఇది కొత్తగా తోడైంది కాబట్టి ఖచ్చితంగా తప్పినదనక కొంతమంది మాట్లాడుతారు. అంటే ఒక దిక్కులో లేదు, ఇది మొత్తం అంటే ఉల్టా పల్ట ఉంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆయన క్లియర్గా ఏం చెప్పిందంటే, డైరెక్ట్గా వచ్చి బండి సంజయ్ గారికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కనుక అప్పగిస్తే న్యాయ వ్యవస్థలో తప్పెప్పులు అనేవి అవి తెలుస్తాయి. దాక్కోవడము, కనిపించకుండా పరారీ ఉండడం కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి సరెండర్ చేసి కోర్టుల కేసులు, ఈ బెయిల్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ అయితే తప్పించుకొని తిరిగేదానికన్నా ముంగట వచ్చి సరెండర్ అయితే బెటర్ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పడం. ఆ నెక్స్ట్ డేనే ఈయన వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం. ఒకరేమో పోలీసులు పట్టుకుని ఒకరు అంటారు, ఒకరేమో ఆయన సంజయ్ గారు తీసుకొచ్చి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిందని ఒకరు అంటారు. అంటే అదే నేను చెప్తున్నా కదా, ఎవరు పోయి దగ్గరుండి చూడరు. కొన్ని రూమర్స్ ఉంటాయి, కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి, అనేక రకాలుగా ఉంది ఇదంతా. ఒక్క లెక్కలైతే లేదు. అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అనేటకల్లా కావాలని చెప్పి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాపాడుతున్నారు, కావాలనే కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుతుందన్నట్టు కొంతమంది మాట్లాడారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు. అంటే సామాన్య ప్రజలకు ఒకటి, పొలిటీషియన్ కొడుకులకి అయితే ఒకటి అన్నది ఈయన మెయిన్ కన్సర్న్. రేవంత్ రెడ్డి గారు కాపాడుతున్నారా లేదని రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు అసలు ఆ రోజు నుంచి ఇవాళ వరకు రేవంత్ రెడ్డి గారిని అన్న వాళ్ళందరూ నోరు మూసుకోరు, అంత క్లారిటీగా చెప్పిండు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి పర్యటన, ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధానమంత్రి పర్యటన ఉన్నందుకు సెక్యూరిటీ కన్సర్న్ పరంగా 20,000 మందిని డిప్లాయ్ చేసినాం హైదరాబాద్ మొత్తం.
ఆయన సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ పనిలా బిజీ ఉండి కేసు ఎఫ్ఐఆర్ అంతా ఫైల్ అయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినాక రేవంత్ రెడ్డి గారిని మాటలన్నీ విన్నాక ఎవరు రేవంత్ రెడ్డి గారిని అనే ప్రయత్నం అయితే చేస్తలేరు. కానీ అంటే పొలిటీషియన్ కొడుకు అయితే ఇన్ని రోజులు అరెస్ట్ చేస్తలేరు, ఏడున్నా పట్టుకోలేరు అన్నట్టు అదొకటి బాగా ప్రచారం అయితే మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాట్లాడారు. అట్లా ఏం దేవుడు కూడా వచ్చి మాట్లాడిండు. అంటే మనం మాట్లాడినంత ఈజీ కాదు. వ్యవస్థల్లో కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆ రెండు దిక్కులో చూడాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు వాళ్ళు కేసు పెట్టారు, హనీ ట్రాప్ అని చెప్పి వీళ్ళు కేసు పెట్టారు. ఇది వాళ్ళిద్దరు ఇష్టం ఉండి చేసుకున్నారా, వాళ్ళిద్దరి ముందు కలిసిరా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సా, లవర్సా, ఇవన్నీ ఏది ఎవరికి తెలియదు. వాగ్మూలం తీసుకురు ఇద్దరికించి, వాళ్ళ కేసు వాళ్ళు చెప్పింది రాసుకున్నారు, వీళ్ళు చెప్పింది రాసుకురు. ఏది నిజం ఏది అబద్ధం అన్నది అది మాట్లాడదామని చెప్పేసి అది కూడా చెప్పారు. అంటే ఎక్కడ ఏది లేకుండా ఒక చిన్న న్యూస్ రాగానే మిగతా మొత్తం అంతా వదిలేసి దాని మీద వాడు కూడా కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక చాలా వాల్యుబుల్ పాయింట్లు చెప్పారు. ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం రాబోతుంది, ఇవన్నీ పక్కన పెట్టేసారు. బంగారం కొనకండి, అనవసర ఖర్చులు పెట్టుకోకండి, పెట్రోల్ ఆదా చేయండి, మన దేశం బాగుంటుంది, వేరే దేశం మీద ఆధారపడే పరిస్థితి మనకు రాకండి, ఇవన్నీ మంచిగా వదిలేసి ఎంతసేపు ఇదే కేసు, ఏడ చూడు గిదే. ఓకే, తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవడన్నా సరే కూడా తప్పు నుంచి చట్టం నుంచి తప్పించుకోలేరు. ఎంత ఏదున్నా సరే కూడా చట్టం నుంచి తప్పించుకునే శక్తి అయితే ఎవ్వరికీ లేదు. అది ఎంత పెద్ద నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు ఈ కేసు నుంచి. రేవంత్ రెడ్డి గారే కనుక ఈ కేసులో కనుక అట్లా తప్పించే ప్రయత్నమే కనుకుంటే అసలు ఈ పోక్స్కో కేసే పెట్టుకోపోతుండే. పోక్స్ కేసు అంటే అసలు ఫైల్ చేసినప్పుడే పోక్స్ కేసు అంటే మనందరికీ అర్థమైంది. ఇంకా మనం కొత్తగా చెప్పే అవసరం లేదు. అట్లా తప్పించే విధం అంటే అసలు కేసే ఫైల్ చేయకపోతుండే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పండి. కరెక్ట్, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే చెప్పారు. సో అంటే ఏదో మనకు తెలిసిందే కరెక్టు, మనం మాట్లాడిందే కరెక్టు, మనం ఏది మాట్లాడినా సరే కూడా ఏం కాదు అన్న కాడికి మాట్లాడడం ఎప్పుడు కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ నిజాలు అసలు ఏంది, దాన్ని ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఏందన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ లాంగ్ వీడియో చేస్తా. మీరు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ చుట్టూ ముసురుకున్న వివాదం, దానిపైన నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మరియు సామాజిక మాధ్యమాలలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు వైపులా, అంటే నేను ఈ కేసుకు సంబంధించిన ఏదైతుందో మొత్తం నీట్గా రాసుకొని వచ్చి నీట్గా, అంటే పిచ్చిగా నోటుకు ఏదో సరి చెప్పడం కాకుండా నీట్గా వాస్తవాలు, అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఒకవేళ ఏం జరుగుతుంది, నీట్గా అన్నీ రాసుకొని వచ్చినా కాబట్టి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వీడియో మొత్తం చూడరి, ఫుల్ వీడియో చూడండి, మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటన్నది. కేసు నేపథ్యం మరియు ఆరోపణలు. ఈ కేసులో ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కేసులో పబ్లిక్లో కావచ్చు, పొలిటీషియన్స్ రాజకీయ పరంగా కావచ్చు, కామన్ పరంగా కావచ్చు, అందరి దిక్కించి ఈ కేసులో ఎలిగేషన్స్ ఏంది అని చెప్పేసి అంటే, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8న బండి భగీరథపై కేసు నమోదైంది. మే 8, 17 ఏళ్ల మైనర్ బాలిక వాళ్ళ మదర్ వచ్చి ఏదైతే కేసు ఫైల్ చేసిరో బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో, ఆరోపణలు భగీరథ్ సదరు మైనర్ బాలిక పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆమె గౌరవానికి భంగం కలిగించాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏదైతే బండి సంజయ్ గారి కొడుకు భగీరథ సాయి ఉన్నాడో, ప్రేమ పేరుతో ఆమెని ఇబ్బంది పెట్టినట్టు, ఆమెని హరాస్మెంట్ చేసినట్టు, ఆమె గౌరవానికి, ఆమె పేరుకి అంటే ఆమెకి చెడ్డ పేరు రావడానికి కారణమైనట్టు, ఇవన్నీ వాళ్ళ వాగ్మూలంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు అయితే నమోదు చేశారు. నమోదైన సెక్షన్లు భారతీయ న్యాయ వ్యవస్థ ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం, బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ప్రకారంలో సెక్షన్లు 74, 75 మహిళా గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులతో పాటు అత్యంత కఠినమైన పోక్స్ చట్టం కింద సెక్షన్ 11(2) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్ కనుక సీరియస్గా తీసుకోకపోతే కేసు పెట్టంగానే
సెక్షన్ కింద 11(2) సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు ఎట్లా చేస్తారు? రేవంత్ రెడ్డి గారు కనుక ఈ కేసుని సీరియస్గా తీసుకోపోయి ఉంటే ఇది ఈ కేసులలో చేయకపోతుంది కదా, ఏదో నార్మల్ ఎఫ్ఐఆర్ ఒకటి ఫైల్ చేసేసి ఏదో ఒకలాగా దీన్ని లైట్ తీసుకుంటుండే కదా. రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదా ఆయన బండి సంజయ్ గారి కొడుకు అని చెప్పేసి, సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది కదా. కేసు ఫైల్ చేసేటప్పుడు అట్లీస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా ఉంది సార్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా అధికారులు ఎవరైతే ఉన్నారో. అధికారులు ఎవరు మాట్లాడినా సరే కూడా అంత ఆన్ ది స్పాట్లో కేసు నమోదు చేశారంటే తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో, రేవంత్ రెడ్డి గారు ఏ రేంజ్లో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ పెట్టారో మనం తెలుసుకోవాలి. అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. చిన్న విషయం కాదు. ఒక అమ్మాయి వాళ్ళ తల్లి రాంగా వచ్చి ఈ సమస్య ఉంది మాకని చెప్పంగానే ఆన్ ది స్పాట్లో కేసు చేసి సెక్షన్ల కింద ఆ కేసుని ఫైల్ చేశారంటే గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. వీడియో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే ముందు ఎవరైనా మాట్లాడతారు, బట్ మనం మాట్లాడిందల్లా ఏమైనా ఉపయోగం ఉందా లేదన్నది చూసుకుంటే అది మంచిది, అది మనకు మంచిది. సో ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని ఖచ్చితంగా మనందరం అప్రిషియేట్ చేయాలి. ఆ కేసు నమోదు చేసినందుకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కౌంటర్ కంప్లైంట్, దీనికి అగెన్స్ట్గా కౌంటర్గా కంప్లైంట్ ఏది అంటే వీళ్ళ కంప్లైంట్తో పాటు అక్కడ సాయి భగీరథ కంప్లైంట్ కూడా ఏముందని చెప్పేసి అంటే ఈ కేసు నమోదు కావడానికి ఒక్కరోజు ముందు 8 తారీఖు ఒక్కరోజు ముందే మే 9 కంటే ముందే బండి భగీరథ కూడా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సరదు బాలిక మరియు వాళ్ళ కుటుంబాలపై ఫిర్యాదు చేశారు. వీళ్ళు 8 తారీఖు ఇచ్చారు కదా, దానికన్నా ముందే ఈయన కూడా అంటే మేబీ వాళ్ళ కేసుకి వీళ్ళ కేసుకి కొన్ని గంటల వ్యవధి ఉందేమో, మనకి అంత క్లియర్గా తెలియదు. కాబట్టి వీళ్ళకన్నా ముందే ఆయన కూడా కేసు పెట్టినట్టు ఈ పిల్లల పైన బ్లాక్మెయిల్ ఆరోపణలు. స్నేహం పేరుతో తనను ఒక పద్ధతి ప్రకారం హనీ ట్రాప్ చేశారని భగీరథ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీళ్ళు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో సేమ్ వాళ్ళ వెర్షన్లో వాళ్ళు ఫిర్యాదు చేశారు, వీళ్ళ వెర్షన్లో వీళ్ళు ఫిర్యాదు చేశారు. ఈయన ఏం చెప్పిందంటే బ్లాక్మెయిల్ ఆరోపణలు చేసింది ఈయన. స్నేహం పేరుతో అంటే నేను నాతో స్నేహం చేసినట్టు చేసి ఒక పద్ధతి ప్రకారం నన్ను హనీ ట్రాప్లో అంటే నన్ను ఈ కేసులో కావాలని చెప్పి ఇరికిచ్చారు అన్నకాడికి ఆయన అయితే ఈ కేసులో పేర్కొన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లకు గుడిలోకి పిలిచి ఫోటోలు తీసి ఆపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని చెప్పి నిరాకరిస్తే 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు. ఆయన బండి సంజయ్ గారి కొడుకు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళకన్నా ముందే ఇచ్చారని చెప్పేసి మనకి మామూలుగా న్యూస్లలో కూడా అదే ఉంది. ఆయన కూడా వీళ్ళపైన రివర్స్ కేసు పెట్టిందని చెప్పి 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే సరదా బాలిక తండ్రి 50,000 చెల్లించినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంటే వాళ్ళు కావాలని చెప్పి నేను ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకుని కాబట్టి వాళ్ళకి తెలిసి నాతో కావాలని చెప్పి స్నేహం చేసి నన్ను వాళ్ళ ఫంక్షన్లకు పిలిచి నన్ను గుళ్ళకి తీసుకుపోయి నాతో ఫోటో దిగి ఇవన్నీ నీట్గా చేసి చివరికి నన్ను బ్లాక్మెయిల్ చేసి పైసలు ఇస్తావా లేకపోతే నీ పైన ఇట్లా ఏమైనా చేయాలి అన్నకాడికి వాళ్ళు చేసిరన్నకాడికి అయితే ఈయన ఫిర్యాదులో ఈయన మెన్షన్ చేసిండు. బండి సంజయ్ గారి స్పందన ఎమోషనల్ కామెంట్స్. ఇక్కడ ఇదంతా ఈ కేసులు ఈ 2 ఫిర్యాదులు అయిపోయిన తర్వాత బండి సంజయ్ గారి కామెంట్స్ అండ్ ఎమోషనల్ కామెంట్స్, ఆయన స్పందన ఎట్లుందంటే తన కుమారుడిపై కేసు నమోదు కావడంపై బండి సంజయ్ గారు చాలా తీవ్రంగా స్పందించారు. కరీంనగర్లో జరిగిన ఓ సభలో ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఖచ్చితంగా ఒక తండ్రి స్థానంలో ఎవరున్నా సరే కూడా వాళ్ళకి ఆ పెయిన్ ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. మనం కాదనలేని పరిస్థితి సిచ్యువేషన్ అది. పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఏదైనా తలనొప్పి వచ్చింది, ఏదైనా నెత్తి నొప్పి వచ్చింది, ఇసంటి ఒక స్థాయిలో ఒక గొప్ప స్థాయి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తికి ఇటువంటి పనికిమాలిన ఇది ఎంత అంటే పనికిమాలిన అని చెప్పేసానంటే దీన్ని ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతలేదు. కానీ ఒక చాలా తప్పు అంటే క్షమించలేని నేరం ఈ కేసు. ఇది ఒకవేళ కేసు కనుక ఇది డిసైడ్ కాలేదు కాబట్టి ఈ కేసు మీద నేనేం కామెంట్ చేయలేదని కాబట్టి ఇటువంటి చాలా తలదించుకునే కేసు ఇది. స్థాయిని దిగజార్చే కేసు ఇది. పేరుని మొత్తం కష్టపడి ఇన్ని రోజులు ఒక కార్యకర్త దగ్గర నుంచి ఇలా సెంట్రల్ మినిస్టర్ స్థాయికి వచ్చిన వ్యక్తికి ఇలాంటి సమస్య రావడం అనేది చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే నాకు తెలిసి పగను కూడా రావద్దంటారు కదా, అసంటిది ఇది. బట్ బండి సంజయ్ గారు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, చట్టం అందరికీ సమానమే. బండి సంజయ్ గారు ఆ స్పీచ్ నేను కూడా చూసిన ఆ రోజు హనుమాన్ జయంతి రోజు అనుకుంటా నేను చూసింది. ఆ రోజు క్లియర్గా చెప్పారు, చట్టం అందరికీ సమానమే. నా ప్రజా జీవితంలో నేను ఎప్పుడూ చట్టాన్ని రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించాను.
నేను రాజకీయాలు ఉన్న రోజులు చట్టాన్ని తప్పు చేస్తే నా కొడుకైనా ఇంకెవరైనా శిక్ష అనుభవించాల్సిందే, చట్టం తన పని తను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో బండి సంజయ్ గారు మాట్లాడిన దానిలో నిజంగా అంటే మనసులో ఎంత బాధ ఉన్నా సరే, ఒక దిక్కు నుంచి కొడుకు అరే నా కొడుకు ఇట్లా చేసిండు, నా పేరు ఇట్లా ఖరాబ్ అయింది అని చెప్పేసి ఆ బాధ, ఆ ఆవేదన అవన్నీ ఉన్నా సరే కూడా బయటికి ఒక ప్రజానాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా తప్పు ఎవడు చేసినా తప్పే, నా కొడుకైనా సరే వేరేటోళ్ళు ఎవడన్నా సరే కూడా తప్పు ఎవడు చేసినా తప్పే, దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి ఆ మాట ఏదైతుందో నిజంగా బండి సంజయ్ గారి మీద గౌరవం పెరిగింది ఆ మాట విన్న తర్వాత. చిన్న విషయం కాదు, ఎందుకంటే ఆయన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఆయన ఆ పిల్లోళ్ళని కానీ ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా చేయొచ్చు, ఆ కేపబిలిటీ, ఆ పవర్స్ అన్నీ బండి సంజయ్ గారికి ఉన్నాయి. బట్ అవి ఏమీ చేయకుండా తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అని చెప్పేసి ఆయన మాట్లాడేది ఏదైతుందో అది నిజంగా అప్రిషియేట్ చేయాలి బండి సంజయ్ గారిని. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కేసు కావచ్చు, కేసుకు సంబంధించిన దర్యాప్తులు కావచ్చు, ఏదైతే ఉందో ఏం చేసినా సరే కూడా దానికి సపోర్ట్ చేస్తానని చెప్పి సంజయ్ గారు మాట్లాడారు. అది ఆయన మంచితనం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. రాజకీయ కుట్ర, తన కొడుకుని ఒక తీవ్రమైన నేరస్తుడిగా చూపించడానికి రాజకీయ ప్రత్యర్థులు కుట్ర పన్నారని, తన మానసికంగా దెబ్బతీయడానికి ఈ వ్యూహమని ఆరోపించారు. ఈ విభేదనం కారణంగా తన భార్య తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారు మాట్లాడుకుంటా రాజకీయ కోణంలో అది ఏ రాజకీయ పార్టీ చేసింది, ఎవరు చేసారు అని చెప్పేసి పేర్లు మాట్లాడలేదు, కానీ రాజకీయంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టనీకే, నన్ను కావాలని చెప్పేసి ఈ కేసులు ఇరికించేసి నన్ను మెంటల్గా, ఫిజికల్గా నా పేరు మొత్తం తీసేసి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇట్లా చేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఈ కేసు ఫైనల్ అయితేనే తెలుస్తుంది. బండి సంజయ్ గారు మాట్లాడింది ఏదైతుందో అది నిజమా అబద్ధమా, బండి సంజయ్ గారు కావాలని చెప్పి అట్లా అన్నారా, నిజంగానే రాజకీయ నాయకులు బండి సంజయ్ గారిని ఎదుర్కోలేక ఎట్లా చేశారన్నది అది న్యాయ వ్యవస్థ, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేయాలి, అది మనం చెప్పేది కాదు. న్యాయ పోరాటం మరియు డిఫమేషన్ సూట్ తన పేరుతో ఈ వివాదంలోకి లాగుతూ సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలపై బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ గారు తనకున్న ఏదైతే అంటే నిజాలు తెలియకుండా, అది తప్పేదో రైట్ ఏదో ఏది తెలుసుకోకుండా ఈ యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు అన్నిట్లలో, అంటే నేను ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినట్టు నిజాలు ఏం తెలియకుండా ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్తారు. ఎవరికి నచ్చింది నేను చెప్పిందే కరెక్ట్ అన్న కాడికి కొంతమంది అంటే ఏం తెలుసుకోకుండానే వన్ సైడ్ చెప్పుడు అనమాట, ఒక దిక్కు చెప్పుడు. నేను చెప్తున్నా ఇదే వాస్తవం అన్న కాడికి నిజాలు తెలుసుకోకుండా. ఇప్పుడు ఈ వీళ్ళ ఫిర్యాదులేమో ఈయన ఇబ్బంది పెట్టిందని చెప్పింది, వాళ్ళేమో కావాలని చెప్పేసి ఈయనేమో నన్ను కావాలని చెప్పి వీళ్ళు ట్రాప్ చేసారు, సెంట్రల్ మినిస్టర్ కొడుకునని చెప్పి నన్ను అక్కడిక్కడ ఫంక్షన్లకు అక్కడిక్కడ పిలిచి నన్ను ఇది చేసి ఫైనల్గా ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేశారని కాడికి ఈయన ఏదని చెప్పి నమ్ముతాం మనం. న్యాయ వ్యవస్థలు, కోర్టులు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు కదా ఎంక్వైరీ చేసి చెప్తే కదా మనకు తెలిసేది. అదేం డిసైడ్ కాకుండానే ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతారు. కాబట్టి దానికోసం బండి సంజయ్ గారు ఈ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ని కూడా అసలు ఇంత దాకా వచ్చుడు కూడా మరి అది ఏందో అర్థమవుతలేదు నాకు కూడా. న్యాయపరమైన ప్రస్తుత స్థితి, లీగల్ స్టేటస్, ఈ కేసుకు సంబంధించిన లీగల్ స్టేటస్ ఎక్కడుంది, ఎట్లుంది అని చెప్పేసి అంటే ముందస్తు బెయిల్ తిరస్కరణ. ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో, అంటే అరెస్ట్ చేయకుండా పోలీస్ స్టేషన్లో పెట్టకుండా నిజాలు తెలిసిన తర్వాత నన్ను అరెస్ట్ చేయండి అన్న కాడికి ఏదైతే బెయిల్ ముందస్తు బెయిల్ ఉందో ఆ బెయిల్ అయితే మాత్రం ఈ పోక్స్ కేసు వల్ల ఈ ముందస్తు బెయిల్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఖచ్చితంగా రావాల్సిందే, పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే. అదేది క్లారిటీగా డెడ్లైన్ ఇచ్చేసారు. కాబట్టి ఇంకా ముందస్తు బెయిల్ మీద తిరుగుడు ఇవే ఏం లేవు. ఇక కేసు పెట్టిరు, ఫైల్ చేసిరు, ఖచ్చితంగా వచ్చి స్టేషన్ ఉండాల్సిందే. కేసు రుజువైనంత వరకు, తప్ప రైట్ అనేది కోర్టు నుంచి వచ్చినంత వరకు పోలీస్ స్టేషన్ ఉండాల్సిందని చెప్పేసి చాలా క్లారిటీగా హైకోర్టులో ఏదైతే చేసారో ఆ బెయిల్ పిటిషన్లు ఏదైతే దాఖలు చేశారో ఏది కూడా వర్కౌట్ కాలేదు. ఖచ్చితంగా వచ్చి స్టేషన్లు ఉండాల్సిందని చెప్పేసి ఏదైతే చెప్పారో అది ఇంకా ఎవడేం చేయలేని పరిస్థితి. ఇంకా ఈ కేసు వచ్చినది కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే కోర్టు వెకేషన్ బెంచ్పై దీనిని సుదీర్ఘ విచారణ జరిగినప్పటికీ భగీరథకి ఎట్లాంటి తాత్కాలిక ఉపశమనం ఇవ్వడానికి కూడా ఇంటర్న్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్
ఇవ్వడానికి నిరాకరించింది. కేసు తీవ్రత దృష్ట్యా తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఈ కేసు ఈ చాలా క్రిటికల్ కేసు కాబట్టి అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ చేయాల్సిందే, కేసు నిరూపితమైనంత వరకు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే. ఎంత పెద్ద ఏదైనా ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎంత పెద్ద లాయర్ మాట్లాడినా సరే కూడా ఇంకా ఛాన్స్ లేదు అన్న కడికైతే మాత్రం కోర్టు తిరస్కరించేసింది. కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసు చాలా క్రిటికల్, చాలా అంటే భారత రాజ్యాంగం ప్రకారం చాలా పెద్ద కేసు ఇది, చాలా చాలా అసలు చాలా తీవ్రమైన కేసు కాబట్టి ఎవడు ఏం చేయని స్థితిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకటి రాజకీయ మరియు సామాజిక విశ్లేషణ ఏదైతే ఉందో డీటెయిల్డ్ అనాలిసిస్ పొలిటికల్ ఇంపాక్ట్. బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో అత్యంత కీలకమైన దూకుడు గల బీసీ నేత. రాజకీయ పరంగా కనుక చూస్తే బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ నుంచి చాలా కీలకమైన చాలా అంటే బండి సంజయ్ గారు రాష్ట్ర నాయకులుగా ఉండేటప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులుగా ఉండేటప్పుడు బీజేపీ రేంజ్లో వేసింది. అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ రేంజ్లో. అంత మంచి ఊపు అంత మంచి హైప్ తీసుకొచ్చింది బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీ తెలంగాణలో అసలు ఒక రేంజ్కి పోతుందేమో అన్న కడికి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు మంచి సీట్లు ఓ రేంజ్కి అయితే తీసుకుపోయింది ఆయన. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అంత లేకుండా సరే కూడా ఒక బీజేపీ పార్టీకి ముందున్న పరిస్థితులను కనుక పోల్చుకుంటే చాలా అప్పర్ హ్యాండ్కి అయితే మాత్రం బండి సంజయ్ గారు తీసుకొచ్చారు. ఆ విషయంలో బండి సంజయ్ గారు సక్సెస్ అయ్యారు. అంత మంచి పేరు అంత మంచిది అన్నీ వచ్చినాయి ఆయనకి. ఒకటని కాదు, ఆయన ఎంత కష్టపడాలో ఆయన పొజిషన్కి ఏమేమి చేయాలో అన్నీ చేసి ఓ రేంజ్కి తీసుకొచ్చిండు. వాటన్నిటి దృష్ట్యానే ఇవాళ ఆయనకు ఒక సెంట్రల్ మినిస్టర్ పవర్ వచ్చింది కాబట్టి నిజంగా అది పార్టీ పరంగా మాత్రం ఆయనకు ఒక చాలా ఇది ఉంది బండి సంజయ్ గారికి. కేంద్ర సహాయ మంత్రి ఉన్న తరుణంలో ఆయన కుమారుడిపై ఇలాంటి కేసు రావడం ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు అస్త్రంగా మారింది. ఎస్, అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకుగా ఆయన కొడుకు చేసిన తప్పుకి అంటే తను ఎవరు పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత. అది ఎవడన్నా కాదన్నా సరే, అది బండి సంజయ్ గారి కొడుకైనా ఎవరి కొడుకైనా సరే కూడా పిల్లలు తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదండ్రులదే. సో సేమ్ బండి సంజయ్ గారి కొడుకు తప్పు ఏదైతే చేసిండో ఈయన సరిగా పెంచలేడా, లేకపోతే ఇక బాగా గారాభం చేసిండా, లేకపోతే ఈయన మంచి పెంచినా సరే కూడా ఈయన మాట వినకుండా ఆయన అట్లా చేసిండు అన్నది ఇక అది వాళ్ళకే తెలవాలి. బట్ ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకి అసరంగానే మారింది. అపోజిషన్ పార్టీలు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అవన్నీ ప్రతి విమర్శలు కామన్ కాబట్టి ఈ రెండు పార్టీలకి చాలా అస్త్రంగా మారింది. గతంలో కూడా భగీరథ మహేంద్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థిపై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. వివాదాల్లో నిలిచాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు స్టూడెంట్స్ని కొట్టుకుంటా ర్యాగింగ్ చేసుకుంటా ఇష్టానుసారంగా అంటే నేనేం చేసినా ఎవడేం చేయలేడు, నాకు సపోర్ట్ ఉంది మా ఫాదర్ పెద్ద సెంట్రల్ మినిస్టర్ నన్ను ఏం చేస్తాడన్న ఏదైతే యాటిట్యూడ్ ఉందో ఆ వీడియోలో కనిపించింది. ఆ టైంలో అది కూడా వైరల్ అయింది. ఆ వివాదాలు అంటే బ్యాక్ టు బ్యాక్ వివాదాలకు రావడం కూడా బండి సంజయ్ గారికి చాలా మైనస్ అంటే చాలా మైనస్ అని చెప్పాలి. అది చిన్న విషయం కాదు. అది సెంట్రల్ మినిస్టర్ కూడా అట్లా బిహేవ్ చేయడం అనేది చాలా తలకాయ నొప్పి, చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే పని అది. ఇప్పుడు పోక్సో కేసు రావడం బండి సంజయ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రత్యర్థులు వాడుకుంటున్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో అవకాశాల కోసం చూస్తారు కాబట్టి ఎవరైనా సరే కూడా ఈవెన్ బండి సంజయ్ గారు కూడా అవతల మీద అట్లనే కామెంట్లు చేస్తారు కాబట్టి తప్పు జరిగినప్పుడు సేమ్ ఇప్పుడు కూడా ఈ పార్టీల వాళ్ళు కూడా అదే దాడి చేస్తారు కాబట్టి ఇంక వేరే ఆప్షన్ లేదు. బండి సంజయ్ గారు ఇది కేసు క్లియర్ అయినంత వరకు ఎవరేమన్నా సరే కూడా బండి సంజయ్ గారు ఓపికతో ఆగి వెయిట్ చేయాల్సిందే తప్ప ఏం మాట్లాడడానికి లేదు. ఇప్పుడు జస్ట్ వాళ్ళ కొడుకు బిహేవియర్ వల్ల. పోలీసుల దర్యాప్తు సవాల్ ఇన్వెస్టిగేషన్ ఛాలెంజ్ ఏందని చెప్పానంటే ప్రస్తుతం పోలీసు 2 వివిధమైన ఫిర్యాదులు దర్యాప్తు చేయాల్సి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏంది అని చెప్పేసానంటే బషీరాబాద్ పోలీస్ మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ దర్యాప్తు దానికోసం దీనిలో నిజమెంత ఉంది అబద్ధమెంత ఉంది, ఇలా కావాలని చెప్పి అన్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇట్లా చేస్తారా, లేకపోతే నిజంగానే లైంగిక దాడి జరిగిందా ఈయన అన్నది వాళ్ళు చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ టీంని రేవంత్ రెడ్డి గారు అపాయింట్ చేశారు కాబట్టి ఆ నిజాలు రాబట్టే పనిలో డిపార్ట్మెంట్ ఉంది. కరీంనగర్ పోలీసులు భగీరథను బ్లాక్మెయిల్ అని ట్రాప్లో
కరీంనగర్ పోలీసులు భగీరథను బ్లాక్మెయిల్ చేశారన్న హనీ ట్రాప్ కోణంలో విచారణ. ఇక్కడ బషీరాబాద్ పోలీసులేమో వీళ్ళ కేసులు వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమని వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అక్కడ కరీంనగర్ పోలీసులేమో ఏదైతే బ్లాక్మెయిల్ చేసిరు నన్ను హనీ ట్రాప్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడారో వాళ్ళ దానిలో వాళ్ళకి వచ్చిన ఫిర్యాదు ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వీళ్ళకి వచ్చిన ఫిర్యాదు ప్రకారం వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చినంత వరకు మనం ఎవరికేం చెప్పలేం. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడం, బాలిక మైనర్ కావడం వల్ల పోక్సో చట్టం కింద విచారణ అత్యంత రహస్యంగా కఠినంగా సాగుతుంది. బండి భగీరథ సమర్పించిన బ్లాక్మెయిల్ ఆధారాలు నిజమా లేక బాలిక కుటుంబం చేసిన ఆరోపణలో నిజముందా అనేది పోలీస్ నిష్పాక్షిత దర్యాప్తులో మరియు కోర్టు ద్వారానే తేలాల్సి ఉంది. కరెక్ట్. ఇది ఎందుకు అని చెప్పేసానంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఇది ఒక అమ్మాయిని తీసుకొచ్చి నలుగురిలో పెట్టి ఆమె ఇమేజ్కి భంగం కలిగే పరిస్థితి చేసే హక్కు ఎవరికీ లేదు. తప్పు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏందన్నది ఆటోమేటిక్గా వాళ్ళ దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. కాబట్టి దాని ప్రకారం మనం అది పోలీస్ డిపార్ట్మెంట్ రికార్డ్ చేసి స్టేట్మెంట్ కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిదో తప్పు ఎవరిది రైటు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని ఏదో నేను వచ్చి చెప్పేసినా కదని చెప్పేసి అంటే నాది రైట్ అని కాదు, నేను వచ్చి చెప్పేసిన నాది రైట్ అని కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అవన్నీ తీసుకొని దాన్ని బట్టి ఆ కేసుని స్టడీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా తీసుకొచ్చి కోర్టులో చెప్తే కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు తప్పు ఎవరు రైట్ అని చెప్పి. ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆ సిచ్యువేషన్ ఎంతవరకు నడుస్తుంది, ఎప్పుడు నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అన్నది టైం డిసైడ్ చేయాలి. అది మనం డిసైడ్ చేయాల్సింది కాదు. మనం డిసైడ్ చేయలేము. కాబట్టి కేసు అటు ఇటు కాకుండా కోర్టులో ఉంది. కాబట్టి ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది మనం డిసైడ్ చేయలేం. బట్ ఇటువంటి కేసులలో ఇరుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు. అంత పెద్ద కుటుంబం, రాజకీయ నేపథ్య కుటుంబం, సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఉన్నప్పుడు ఇటువంటి కేసులు ఇరుక్కోవడం అనేది అది బండి సంజయ్ గారి కుమారుడికి అయితే మాత్రం ఏమాత్రం మంచిది కాదు. ఇంతకుముందు మహేంద్ర యూనివర్సిటీ ఆ టైంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రతిదీ బండి సంజయ్ అంటే చాలామంది పొలిటీషియన్ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు బయటకు వస్తలేదు? ఇప్పుడు ఈ కేసు విషయం పక్కన పెడితే ఇంతకుముందు కాలేజీలో ఆ ఫ్రెండ్స్ను విద్యార్థులను కొట్టుకుంటా అది చేసుకుంటూ ఏదైతే ఉందో చాలా పెద్ద ఇష్యూ. అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనో అట్లా బిహేవ్ చేసేడు బండి సంజయ్ గారికి తలనొప్పే కదా. అది ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసినట్టే కదా. ప్రతిసారి ఈయన వాళ్ళ కొడుకు దిక్కించని చెప్పేసి పబ్లిక్లో ప్రతిపక్ష వేరే ఇతర పార్టీలకు వచ్చి చులకన కాలేడు కదా ఆయన. అది ఎట్లా చేస్తారో ఏందన్నది నాకు అర్థమవుతలేదు. కానీ పిల్లల్ని పెంచే విషయం మాత్రం ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. డబ్బు, అధికారం, హోదా ఏదున్నా సరే కూడా ఒక్కసారి పేరు బదలమైతే ఏది తీసుకురాదు. ఆ డబ్బు హోదా ఇవేవి కూడా పేరుని తీసుకురాలేవు. సెంట్రల్ మినిస్టర్ పవర్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇప్పుడు బండి సంజయ్ గారు అయితే మాత్రం బాధపడుతున్నారు కదా మనసులో. ఏంది నాకు ఇది నెత్తినొప్పి దిక్కించని చెప్పేసి బాధ అయితే ఉంది కదా. సో ఏ రాజకీయ నాయకుడు పిల్లలన్నా సరే కూడా తల్లిదండ్రులకి తలనొప్పి తీసుకొచ్చే పనులు చెయ్యొద్దు. అది అసలు అది అంటే ఈ కేసు అనే కాదు. ఎందుకంటే ఇది ఒక అమ్మాయికి సంబంధించిన కేసు. చాలామంది ఇప్పటికే ఆ అమ్మాయి ఫొటోసు అవన్నీ సోషల్ మీడియా పెట్టుకుంటే చాలా తప్పు చేశారు. అట్లా ఎవరిది కూడా బయట బదలం చేయొద్దు. నిజాలు తెలియకుండా ఎవరు కూడా ఇసంటి పంచాయతీలు వీధిలో పెట్టొద్దు. కేసు గురించి తెలియకపోతే కేసు గురించి తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినట్టు కేసు ఎక్కడ ఉంది, ఎక్కడ మొదలైంది, ఎవరు ఏం చెప్పారు, ఎక్కడ ఎండ్ అయింది, ప్రస్తుతం అది ఎవరి పరిధిలో ఉంది, దాని గురించి మనం ఎంతవరకు మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకుని మనం మాట్లాడాలి. కానీ నోరు తెరిస్తే ఇష్టానుసారంగా మాట్లాడేసి ఒక దిక్కు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు అది ఎవరికైనా సరే కూడా. వీళ్ళ కేసులను కాదు, ఈ రాష్ట్రంలో ఏ కేసు జరిగినా సరే కూడా నిజాలు తెలుసుకోవాలి మనం. ఇటువంటి సెన్సిటివ్ కేసులలో అది ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడ ఎవరి పేర్లు ఏం చెప్తలేరు. ఏ ఫొటోస్ కానీ ఏ ఎవిడెన్సెస్ కూడా బయట పెడతలేరు. ఎందుకంటే అంత అవతల ఒక ఆడపిల్ల జీవితం, అవి మీద వచ్చిన ఎలిగేషన్స్తో రేపు పొద్దున ఏమైనా ఇది చేసుకున్నా సరే కూడా అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అది ఎంత సీక్రెట్గా ఎంత హుందాతనంతో ఈ కేసు గురించి మాట్లాడితే అంత రెస్పెక్ట్ పెరుగుతుంది ఎవరికన్నా సరే కూడా. తప్ప రైట్ అనేది కోర్టులు నిర్ధారిస్తాయి. కోర్టులు నిర్ధారించిన తర్వాత అక్కడున్న చట్టంలో ఆ చట్టంలో ఉన్న ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారం ఆ శిక్ష ఎట్లా పడుతుంది అనేది అవన్నీ ప్రాసెస్ ప్రకారం అవుతాయి. బట్ మనమే లాయర్ లాగా మనమే ఇదిలాగా మనమే వచ్చేసి తప్పు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరైనా సరే కూడా.
సోషల్ మీడియాలో కూడా చాలామంది ఇష్టానుసారంగా వాళ్ళు ఇది చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. అది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అంటే తెలిసిన విషయాన్ని అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పేటట్టే మాట్లాడాలి తప్ప మనమే నల్లకూటేసుకున్న న్యాయమూర్తుల్లాగా మనమే అన్ని డిసైడ్ చేసేసి వీళ్ళే చేసిరు తప్పు వీళ్ళది రైటు అనేది ఒక సైడ్ వాదన అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి సెన్సిటివ్ కేసులలో చాలా అంటే చాలా సెన్సిటివ్ కేసు ఇది. వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.